రాజేష్ మురళీ మహాన్యూస్ విజయవాడ. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆహారం వికటించి 13 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టిఫిన్ గా చపాతీ, ఆలూ కర్రీ, మధ్యాహ్నం చికెన్తో భోజనం చేసిన విద్యార్థులు రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే తీవ్ర కడుపు నొప్పితో అల్లాడిపోయారు. గమనించిన హాస్టల్ సిబ్బంది అంబులెన్స్ లో వారిని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థినులకు డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. వర్షాకాలంలో మారిన వాతావరణ పరిస్థితులు, తాగునీరు లేదా ఆహార పదార్థాలు కలుషితం కావడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. సంఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. విద్యార్థినుల అస్వస్థతకు కలుషిత నీరు కారణమా లేక ఆహారంలో లోపాలా అనే కోణంలో సమగ్ర విచారణ చేపట్టారు. పాఠశాలలోని నీరు, ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు సమాచారం. సార్ మొత్తం 13 మెంబర్స్ వచ్చారు. 13 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, పైన 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ ఇప్పుడైతే స్టేబుల్ ఉన్నారు, పడుతున్నారు. పైన ఇందాక తీసుకొచ్చాను, పైన 8 మెంబర్స్ స్టేబుల్ ఉన్నారు. 5 మెంబర్స్ అందరు కూడా పెయిన్ అబ్డామెన్ అండ్ వామిటింగ్స్ తోటి వచ్చారు. జస్ట్ 4 to 5 వామిటింగ్స్ ఎపిసోడ్స్ తోటి వచ్చారు. అందరికి కూడా ట్రీట్మెంట్ అయిపోయింది. అందరు కూడా ప్రస్తుతానికి స్టేబుల్ గా ఉన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ కోసం ఫుడ్ పాయిజన్ చెప్పలేము. యాక్చువల్గా డాక్టర్ దేవేందర్ మెడికల్ సూపరింటెండెంట్గా చేస్తున్నాను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేరియాల్లో. అయితే ఇక్కడ మనకి నిన్న ఏంటంటే 10-10:30 ఆ ప్రాంతంలో కేజీవీబీ మద్దూరు నుంచి మనకి కొంతమంది స్టూడెంట్స్ వామిటింగ్స్ అండ్ తర్వాత కడుపు నొప్పితోటి మన దగ్గరికి వచ్చారు. అయితే అందరినీ అడ్మిట్ చేసుకున్నాము. మనకి 13 మంది వచ్చారు టోటల్గా. 13 మంది పిల్లల్ని కూడా అడ్మిట్ చేసుకున్నాము. అడ్మిట్ చేసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా ట్రీట్మెంట్ అంతా చేశాము. సో దాంట్లో నుంచి మనకి ఇప్పుడు 11 మంది పిల్లలు ఏంటంటే ఇబ్బంది ఏం లేకుండా, అంటే మళ్ళీ వామిటింగ్స్ అన్ని కంట్రోల్ రావడం ఒకటి, దాని తర్వాత కడుపు నొప్పి తగ్గిపోవడం ఒకటి. సో ఇవన్నీ తగ్గిపోవడం వల్ల వాళ్ళని మనం ఈరోజు మార్నింగ్ కొంతమందిని 11 మందిని డిశ్చార్జ్ చేశాము. 2 పిల్లలు మాత్రము కొంచెం వాళ్ళకి నిన్న ఒక ఆమెకేమో ఒక 2 times మోషన్స్ కావడం జరిగింది. అండ్ ఇంకొక పాపకి ఏంటంటే కొంచెం మళ్ళీ కడుపు నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడనే ఉంచడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు మనకి ఇందాకే నేను చూశాను, వాళ్ళని అబ్జర్వ్ చేశాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేకుండా